ఏపీలో మళ్లీ డ్రగ్స్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఒకరి ఆరోపణలకు మరొకరు కౌంటర్స్ ఇస్తూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. అధికార పక్షం కఠిన హెచ్చరికలు జారీ చేస్తుంటే ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ గంజాయి అంశం మరోసారి దుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముఠాలను అణిచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ బ్యాచ్లకు మద్దతిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజవుతోందని, ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు సీఎం. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్కి తల్లికి, భార్యకు, కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం, ఎక్కడా పంట వేయకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. గంజాయి డ్రగ్స్ సంస్కృతికి టీడీపీనే కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపించారు. సొంత పార్టీ నేతలు డ్రగ్స్ దందాలో దొరికితే ఆ తప్పును ఇతరులపై నెట్టేందుకు టీడీపీ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ ప్రజాప్రతినిధులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఈ రాష్ట్రంలో విశాఖపట్నం మొదలుకుంటే ప్రొద్దుటూరు వరకు ఎక్కడ చూసినా ఈనాడు టీ బంకులో టీ దొరుకుతుంది. గంజాయి యువతను నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం ఏరులై పారుతుంది. మధ్యతరగతి పేదవాళ్ళ యొక్క రక్తాన్ని పిప్పి చేసి ఆ ఆడవాళ్ళ యొక్క మంగళసూత్రాలు తెగడానికి కారణభూతమైంది ఈ చంద్రబాబు నాయుడు. సొంతం ఈ పార్టీకి సంబంధించిన ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే రాష్ట్రమంతా సంచలనం కలిగితే సమాధానం లేదు. నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటూ జూదాలు నిర్వహిస్తూ ఆడవాళ్ళను రేపులు చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఇన్ని బహిర్గతమైతా ఉంటే సిగ్గన లేకుండా మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు? మాకైతే అర్థం కాదు. డ్రగ్స్కు నీ ఎంపీలే బానిసలైపోయినారు. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య డ్రగ్స్ గంజాయి అంశంపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.